హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు పిల్లలకి హాలిడేస్ ఇచ్చేస్తారు కదా. వాళ్ళు ఏంటంటే ఇంకా నాకు అది కావాలి, ఇది కావాలి, స్నాక్స్ కావాలి అది అని గోల్ చేస్తూ ఉంటారు. మనం అవి ఇవి అనేసి పెట్టకుండా వాళ్ళకి కొంచెం హెల్తీ ఐటమ్స్ పెడితే వాళ్ళు హ్యాపీ, మనము కూడా హ్యాపీ. దానికోసం నేను రోజైతే మినప సున్నుండలు అయితే చేయాలని అనుకుంటున్నాను. దానికోసం నేను పొట్టుపప్పు అయితే తీసుకున్నాను. ఇవి పొట్టు గుళ్ళు అనమాట, పప్పులా చేయలేదు. వాటిని ఇప్పుడు కొంచెం సేపు నేను ఒక అరగంట సేపు అయితే ఎండలో పెట్టాను. అవి మంచిగా ఎండిన తర్వాత వాటిని తీసుకొని వచ్చేసి ఫ్రై చేస్తున్నాను అనమాట. ఇందులో ఏమీ లేదు, ప్యాన్ పెట్టేసేసి దాంట్లో ఈ మినుములు అనేవి వేసేసి వేయిస్తున్నాను. అవి ఎలా అంటే పచ్చి వాసన అనేవి పోయి మంచి స్మెల్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. మంచి స్మెల్ రావాలి. అవి వేగేటప్పుడు మంచిగా గలగల అని కూడా అంటూ ఉంటాయి. అలా వచ్చినంతసేపు మనము బాగా ఫ్రై చేయాలి. ఇవంటే మాత్రం నాకు చాలా అంటే చాలా ఇష్టం. ఇవి తినడం వల్ల చాలా హెల్తీగా కూడా ఉంటారు. ముఖ్యంగా లేడీస్కి, ఎదిగే పిల్లలకి చాలా మంచిది. కాకపోతే ఏంటంటే మనం ఈ రోజుల్లో ఉన్న బిజీ షెడ్యూల్ వల్ల మనం చేయలేకపోతున్నాం. పాతకాలం రోజుల్లో కానీ అమ్మమ్మ వాళ్ళ కాలంలో కానీ చూసుకుంటే వాళ్ళు ఎక్కువ ఇవి పల్లి చిక్కీలే చేసేవాళ్ళు. సో ఇప్పుడు మనం వీడియోలోకి వచ్చేస్తే ఇవి బాగా ఫ్రై అయినాయి. ఇవి పూర్తిగా రూమ్ టెంపరేచర్లోకి చల్లగా అయిపోవాలన్నమాట. అది చల్లగా వచ్చినంత వరకు మనం వాటిని చల్లారనివ్వాలి. దానికోసం నేను ఫ్యాన్ కింద పెట్టేశాను. ఇప్పుడు మనకి ఏమేమి కావాలంటే మినప సున్నుండల కోసం బెల్లం, నెయ్యి, మినుములు సరిపోతాయి. నేనేంటంటే పిల్లల జీడిపప్పు కూడా తినడం లేదు తీసుకొస్తే, దానికోసం నేను అవి కూడా ఇందులో యాడ్ చేయాలని చెప్పి తీసుకున్నాను. ఇప్పుడు మనం చల్లారిపోయిన తర్వాత మినుముల్ని మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. వాటన్నిటిని కూడా మిక్సీ వేసేసుకుంటే మనకి మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలి. కొంతమంది కొంచెం బరకగా ఉన్నప్పుడే తీసుకుంటారు. నేను మాత్రం కొంచెం మెత్తగానే వేసేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే అవి పిల్లలు తినే కాబట్టి కొంచెం మంచిగా మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది. వాటిని మొత్తం కూడా మిక్సీ జార్లో వేసేసుకున్నాను. మిక్సీ పట్టేసుకున్న తర్వాత బౌల్లో వేసుకుంటున్నాను పౌడర్ అంతా కూడా. ఇంక అందులో నేను ఏమీ యాడ్ చేయలేదు, ఓన్లీ మినుముల వరకే నేను పౌడర్ అనేది చేసుకున్నాను. ఇప్పుడు అందులో కొంచెం మనము తురుము పెట్టుకున్నాం కదా బెల్లాన్ని, కావాలంటే మనము విడిగా అయినా సరే బెల్లాన్ని తురుముకొని పిండిలో వేసుకొని కలుపుకోవచ్చు ఆ మినప పౌడర్లో. లేదు అనుకుంటే మన మినుములంతా కూడా మనం మిక్సీ పట్టేసిన తర్వాత ఈ బెల్లాన్ని కూడా మళ్ళీ ఓ దాంట్లో వేసేసి ఇంకోసారి ట్రిప్ తిప్పామంటే మొత్తం కూడా మిక్స్ అవుతుంది. అలాగైనా చేసుకోవచ్చు. నేనైతే మాత్రం నేను ఎలాగో తురుముకున్నాను కాబట్టి నీట్గా కలిసిపోతుందిలే అని చెప్పేసి మిక్సీ జార్లో అయితే నేను వేయలేదు. మీరు కావాలంటే అలా కూడా వేసుకోవచ్చు. నేను మొత్తం పిండి బెల్లం రెండు కలిసేలాగా మొత్తం కూడా కలుపుకుంటూ ఉన్నాను. ఇది మొత్తం కూడా కలుపుకున్న తర్వాత కొంచెం ఒకసారి టేస్ట్ చూడండి. మీకు బెల్లం సరిపోద్ది అనుకుంటే అప్పుడు నెయ్యి అనేది ఇంకా యాడ్ చేసుకోవచ్చు. నెయ్యి కూడా నేను కరిగించి పెట్టేసుకున్నాను. నాకు స్వీట్నెస్ అయితే సరిపోయింది. ఇప్పుడు అందులోకి నెయ్యి అంతా కూడా వేసి మనకి ముద్దగా వచ్చేంత వరకు అయితే కలుపుకోవాలి. మొత్తం కూడా మనకి ముద్ద అంటే పట్టుకుంటే మనకి ముద్ద వచ్చేలాగా ఉండాలన్నమాట. అలాగా మనం నెయ్యి వేసుకోవచ్చు. ఇంకొక టిప్ ఏంటంటే కొంతమందికి ఏంటంటే నెయ్యి అనేది ముందే కలిపి పెట్టుకుంటే కొంతమందికి నచ్చదు. దానికోసం ఏంటి అంటే ఈ మినప్పిండిలో బెల్లం వేసి కలిపేసి పక్కన పెట్టుకొని కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళు ఎప్పుడు తినాలనుకుంటే అప్పుడు కొంచెం నెయ్యి వేసేసుకొని కలుపుకొని స్పూన్ వేసుకొని తింటూ ఉంటారు. అలా కావాలంటే అలా కూడా తినచ్చు, కానీ ఇలా చేసుకుంటేనే బాగుంటాయి. ఇప్పుడు నేను మొత్తం కూడా ఉండలు చేసేసుకుంటున్నాను. వాటిని ఉండలు చేసుకుంటూ అక్కడక్కడ జీడిపప్పు అనేవి పెట్టుకుంటూ చేస్తున్నాను అనమాట. కనీసం అలాగైనా సరే తింటారేమో అని చిన్న ఆశ. అందరి తల్లిలు అదే కదా, ఎలా చేస్తే పిల్లలు తింటారు అనే ఆలోచనలోనే ఉంటాం కదా మనం ఎప్పుడు చూసినా కూడా. సో నేను కూడా ఒక చిన్న ప్రయత్నం అయితే చేస్తున్నా. మరి తింటారో లేదో తెలీదు. ఇలాంటివి హాలిడేస్లో ఏంటంటే పిల్లలకి ఇలాగ మనకి స్కూల్కి వెళ్ళేటప్పుడు పెట్టడానికి మనకి ఎలాగో కుదరదు. మనకి బ్రేక్ఫాస్ట్ అని స్నాక్స్ అని ఎలాగో మనం పెట్టినా సరే వాళ్ళు తినరు స్నాక్స్ బాక్స్లో పెట్టినా కూడా. సో మనకి ఇలా హాలిడేస్ ఇచ్చినప్పుడే మన పిల్లలకి అనేవి ఇలా పెట్టడానికి అనేవి కూడా కుదురుతుంది. ఓకే, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.